పార్టీ మీ జాగిరా? మీరేమైనా గుర్తుపట్టారా? అక్కకు హక్కులు లేవా? కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె సన్నిహితుల పోస్టులు. కేటీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు. కుట్రలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నలు. వీ స్టాండ్ విత్ కవితక్క పేరుతో సర్క్యులేట్. చివర్న జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదం. 2 రోజులైనా కేసీఆర్ నుంచి రాని పిలుపు. అధినేత నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ. కేసీఆర్తో కేటీఆర్ భేటీపై ఆసక్తికర చర్చ. ఎవరూ స్పందించొద్దు, ఆలోచించి అడుగులు వేయాలి. దుష్ప్రచారంపై కాదు, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి. కవిత వ్యవహారంపై కేటీఆర్కు కేసీఆర్ దిశానిర్దేశం. తనయుడిని ఫామ్ హౌస్కు పిలిపించుకున్న తండ్రి. 3 గంటల పాటు మంతనాలు. కాళేశ్వరం నోటీసులపైన చర్చ. జూన్ 1న అమెరికాలో బీఆర్ఎస్ రజోత్సవ సభ. అమెరికాలో జూన్ 1న బీఆర్ఎస్ రజోత్సవ సభ అంట. అయిపోయింది. ఇప్పుడు కాళేశ్వరం నోటీసులు. కేసీఆర్కి నోటీసులు అందినాయంట. ఆటోమేటిక్గా కేసీఆర్ గారు అరెస్ట్ అవుతారని ఈ అక్క తమ్ముళ్ళకి తెలిసిపోయింది. కాబట్టి అందుకనే నాన్న జైలుకి పోయిన తర్వాత మన ఇద్దరం నాకే కావాలి, పార్టీ నాకే కావాలి, నేనే ముఖ్యమంత్రి కావాలని చెప్పనేసి ఇద్దరు కొట్లాడుకోవడం జరుగుతుంది. అదే రకంగా కేసీఆర్ని జైలుకి పోకుండా చూసుకోవాల్సిన తన అక్క తమ్ముళ్ళే తండ్రి జైలుకి పోతే ఈ పార్టీని నేనే కాపాడాలి, నేనే ముఖ్యమంత్రి అవ్వాలని పోటీ పడుతున్నారు. ఇక్కడ చివరిగా ఏంటంటే ఎవరి పార్టీ పెట్టినా కేసీఆర్ జైలుకి పోయినా బయట ఉన్నా సరే, ఎవరు పార్టీ పెట్టినా ఎవరు కేసీఆర్ పేరు వాడినా ఇక్కడ తెలంగాణలో మిమ్మల్ని నమ్మే రోజులు పోయినాయి. తెలంగాణలో ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఇది వాస్తవం.